ఈరోజు వైకుంఠ ఏకాదశి. అంటే ప్రతి ఒక్క వెంకటేశ్వర స్వామి గుడిలో అయితే అందరూ వెళ్తారు. కానీ ఈరోజు ఒక వింతగా మనం ఫస్ట్ టైం అయితే నేను చూడడం అనమాట. సాయిబాబాకి శ్రీ 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 వెంకటేశ్వర స్వామిలాగా అలంకరించారు. అది కూడా మీకు చూపిస్తాను, పదండి. హాయ్, హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్, మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మనీ బ్లాగ్. ఈరోజు మనమైతే మన నార్త్ సిరిడి సాయి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం, మన ఆర్లో వాళ్ళు. అలాగే ప్రతిసారి మనమైతే ఇంకా ఒక ముందునైతే డోర్ ఉంది, అక్కడ నుండి అయితే మనం లోపలికి వెళ్ళేవాళ్ళం. కానీ ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి ఉత్తర ద్వారం అంటారు కదా, ఆ ద్వారం అయితే ఇక్కడ ఓపెన్ చేశారనమాట. ఇదే చూశారు కదా, రెండు సైడ్లు పెద్ద పెద్ద ప్రమిదలతో దీపాలు అలాగే పువ్వులతో మొత్తం అలంకరించారు. చాలా బాగా అయితే డెకరేట్ చేశారు. అలాగే శుభ్రంగా అది చక్కగా పసుపుతో ఇచ్చేసి గుమ్మానికి ముగ్గులు పెట్టి బొట్లు పెట్టి అదైతే తయారు చేశారు. అలాగే మీరు కూడా చూడండి, సాయిబాబాకి వెంకటేశ్వర స్వామిలాగా అలంకరించడం ఎంత చక్కగా, ఎంత అంటే చాలా బాగా అయితే కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఒకసారి ఆశ్చర్యపోయాను. నేను ఇంతకు ముందు కూడా ఈ టెంపుల్కి అయితే వెళ్ళాను, మన ఆర్లవల్లో చిన్న గదుల దగ్గర ఉంటుంది. ఓకేనా, చూడండి వెంకటేశ్వర స్వామిలాగే దూరం నుండి చూస్తే వెంకటేశ్వర స్వామిలాగే, ఓన్లీ ఆ కలరే కొంచెం డిఫరెన్స్ అనమాట. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి బ్లాక్ కలర్లో విగ్రహం ఉంటుంది, సాయిబాబాది వైట్ కలర్లో ఉంటుంది. ఇక్కడ ముందు ముందు చూడండి, ఇంకా చెప్తా. జై శ్రీరామ్. గోవింద గోవింద. సాయి వెంకటేశ్వర స్వామి గోవింద. సాయి వెంకటేశ్వర స్వామి గోవింద. నేనైతే చాలా ఆశ్చర్యపోయాను. అసలు ఆ విగ్రహము ఆ రూపంలో అలాగా ఆ డెకరేట్ చూసి ఎంత చక్కగా ఉందో చూడండి. అలాగే సాయిబాబా ఎదురుగా నందీశ్వరుడు అయితే అక్కడ ఉంటారనమాట. ఓకేనా, అక్కడ నుండి అయితే మనం డైరెక్ట్ చూసుకో. మార్నింగ్ టైం వెళ్తే వైకుంఠ ఏకాదశి కాబట్టి చాలా రష్గా ఉంటుందని మనమైతే అనుకున్నాం. అందుకనే కొంచెం ఒక 11 అయ్యాక మేమైతే గుడికి వెళ్ళాం. అలాగే ఆ పక్కనే గుడి లోపలే చూసుకుంటే ఇక్కడ కొంచెం ఒక గమనిక, అది తెలుగు అయితే మనకు చదవడం రాదు, అలాగే మీరు చదవండి పౌజ్ చేసి. ఇక్కడ చూసుకుంటే రాముడు ఇంకా సీత అమ్మవారు, అలాగే అక్కడ చిన్న చిన్న 2 గుర్రాలు, అలాగే ఇక్కడ మన రవి ఆర్ట్స్ అనేసి ఉంటుందన్నమాట ఆర్ల వాళ్ళు చేసిన విగ్రహ బొమ్మలేనని. ఆ కుక్క చూసారు కదా, రియల్గా ఉంటుంది, రియలిస్టిక్గా ఉంటుంది మొత్తం కూడా. అలాగే సాయిబాబాది కూడా చూడండి ఎంత రియలిస్టిక్ అంటే, ఎంటుకలు అలాగే బొమ్మలు అంటే కన్ను బొమ్మలు ఉంటాయి కదా, ఆ ఎంటుకలు మొత్తం చాలా నరాలు అన్నీ కూడా చాలా రియలిస్టిక్గా ఉంటుంది. మీరు ఒకసారి విజిట్ చేయండి, మన చిన్న గదుల దగ్గర ఉంటుంది టెంపుల్ అయితే.
ఇక్కడ చూసుకుంటే అంటే మనం కొంచెం లేట్కి వెళ్ళాం కదా, మేము వెళ్ళేటప్పుడు ఇలాగ ఉంది, ఓకేనా. అలాగే మనకి ఈ సైడ్ని చూసుకుంటే విఘ్నేశ్వరుడు, ఒక సైడ్ ఏమో దత్తాత్రేయ స్వామి. అలాగే మేము వెళ్ళిన తర్వాత కూడా చాలామంది అయితే వచ్చారు, చాలా జనం. అప్పుడైతే మళ్ళీ హారతి ఇచ్చారు, 12 అయింది కదా మధ్యాహ్నం. చూడండి. వైకుంఠ ఏకాదశి రోజు మనం తిరుపతి వెళ్ళలేకపోయినా కానీ ఇక్కడ మన సాయిబాబా గుడిలో శ్రీ 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 నార్త్ సిరిది సాయిబాబా గుడిలో చిన్న గదిలి మనకైతే సాయిబాబా రూపంలోనే మనకి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే ఇచ్చారు. అలాగే అక్కడ దర్శనం చేసుకున్నాక మనమైతే కిందకి దిగుతాం కదా, అక్కడైతే మన ఇది ధుని అయితే కాలుతుంటుంది అనమాట. అది దర్శనం చేసుకొని అక్కడ మీకు బయట చూపిస్తాను, ఓకేనా. ఇలాగైతే మనం డౌన్గా వెళ్తాం కదా, ఇక్కడ నుండి చూసుకుంటే అది మీకు కరెక్ట్గా ఆ ప్లేస్ అయితే చెప్తాను ఎక్కడ ఉందో. బయట నుండి వచ్చే వాళ్ళకి తెలదు కదా. మన ఇక్కడ నుండి లెఫ్ట్కి వెళ్ళిపోతే హనుమంత్ వాక ఒక 3 కిలోమీటర్లు, అలాగే రైట్కి వెళ్ళిపోతే మనం అడివరం అయితే వెళ్ళిపోవచ్చు. ఈ కేర్ హాస్పిటల్ ఉంటుంది, పార్కింగ్ కూడా ఏ ప్రాబ్లం లేదు, కార్లు బైక్లు అన్నీ కూడా పార్క్ చేసుకోవచ్చు అనమాట హ్యాపీగా. అలాగే నేను మా ఆవిడైతే వెళ్ళాం మార్నింగ్, ఒక ఎర్లీ మార్నింగ్ వెళ్తే అక్కడ రష్గా ఉంటుందని మనం అయితే కొంచెం లేట్కి వెళ్ళాం, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వెళ్ళిపోతాం. వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ అయితే పెట్టండి. ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.